మీకు ఒక లేఖ రాశాడు అభిమాని. ఫస్ట్ ఆ లేఖ మాట్లాడుకుంటూ కంప్లీట్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. తెలుగు వచ్చు కదా మీకు? వచ్చింది. అంటే చూస్తుంటే నార్త్ హీరోయిన్ లాగా అనిపిస్తుంటేను. పక్కా తెలుగు. గట్టి చదవండి. నిజంగానే రాసారా? నిజంగానే రాశారు. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. పుష్పలో నాయన సినాయన కారు అన్నాడు అన్నప్పుడు చూశాను నిన్ను తొలిసారి. ముద్దు ముద్దుగా ఉండే 2 జళ్లతో నా మనసును దోసిన ఓ వయ్యారి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. గుళ్ళో మీ సినాయన గోత్రం అడిగినప్పుడు ఆ పూజారి, తెగువగా నువ్వు చెప్పినప్పుడు అలానే చూసిండిపోయా తెరిపారి. తిరిగి తెచ్చిచ్చావు మీ చిన్నాయన ఇంటి పేరును కొట్లాడి మరి. నువ్వు ఒప్పుకుంటే ఇస్తాను నా ఇంటి పేరు నీకు కూడా ప్యారి. ఆల్రెడీ పార్ట్ 2లో నీకు పెళ్ళైందని పడబోకు నువ్వు బేజారి. స్క్రిప్ట్ మార్చేస్తాను సుకుమార్ సార్ ఇంట్లో చెరపడి ఓ రాత్రి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. తరువాత అన్నీ నేనే అవుతా మీ చిన్నాయన కుడి భుజంగా మారి. అంతేకాదు చేయిస్తా మీ చిన్నాయనకు ఎడమ భుజం సర్జరీ. కేశవ ఉన్నాడని నీకొద్దు ఏ కంగారి, పంపించేస్తా జైలుకు వాడిని ఏదైనా కేసులో ఇరికించి మరి. కావేరి నువ్వు డోంట్ వరీ, పుష్ప 3 మొత్తం మనమే ఇక మరి. ఆహా పెద్ద ప్లానే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సరిపోదు ఈ 1 పేజీ, ఎందుకంటే పుష్ప 3ది ర్యాంపేజీ. ఇట్లు మీ చిట్ చాట్ విత్ చారీ.